ఓకే కీర్తన గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మనకి టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా యాడ్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం శ్రీనివాస్ చౌదరి గారు. ఆర్జీవీ ఎక్కడ, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? టీమ్స్ గా వెతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక కక్ష సాధింపు అని చెప్తూ ఉన్నారు, అదేవిధంగా అనైతికంగా కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు. మరి ఒక ప్రజాప్రతినిధి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధి నారా చంద్రబాబు నాయుడిని తెల్లవారుజామున అరెస్ట్ చేసినప్పుడు ప్రజాప్రతినిధికి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ, అనుమతి కంపల్సరీ. అలాంటి బేసిక్ టెక్నికల్ ఇష్యూస్ కూడా పట్టించుకోకుండా అరెస్ట్ చేసినప్పుడు వీరు చెప్తున్న నీతి న్యాయాలు, చట్టాలు ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పుడు ఆర్జీవీ గురించి కానీ లేకపోతే శ్రీరెడ్డి గురించి కానీ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి లీగల్ సెల్ కి సంబంధించి సపోర్ట్ ఇస్తామన్నారు. ఆ లీగల్ సెల్ సపోర్ట్ ఏమైంది? ఇప్పుడు ఎందుకు మొఖం చాటు వేస్తున్నారు? అసలు వీళ్ళు విచారణకు ఎందుకు హాజరవట్లేదు? ఆర్జీవీ కానీ వేరే వాళ్ళు కానీ కనీసం విచారణకు రావడానికి కూడా భయపడుతున్నారు. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఎస్ మా స్వప్న గారు, మీకు వాళ్ళ బీఆర్కే వీక్షకులకి, జనసేన నేత కీర్తన గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత విజయ వెంకటలక్ష్మి గారికి అందరికి కూడా నమస్కారాలు, శుభోదయం. రాజ్యాంగ అమలు దినోత్సవ సందర్భంగా కూడా మనందరికీ కూడా శుభాకాంక్షలు. రాష్ట్రంలో 5 ఏళ్లలో విధ్వంస పరిపాలనలో భాగంగా కొంతమంది కాలకేయుల్ని, ఇంకొంతమంది సైతాన్ సామ్రాజ్యాన్ని సృష్టించి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యంలో తుంగలో దొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా ఎవరు? ఈ శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమూర్తి కావచ్చు, శకుంతల కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వర్ర రాఘవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, సత్యల భార్గవి కావచ్చు, పంచప్రకారం కావచ్చు, ఈరోజు ఆర్జీవీ కావచ్చు. అయ్యా ఆర్జీవీ గారు, మీరు గతంలో సినిమాలు తీసుకునేవాళ్ళు. ఏంది లక్ష్మీ ఎన్టీఆర్స్ అని, అంబరాజ్యం, కడపరెడ్లని, వ్యూహం అని, మియామాల్ కోతో కోర్టు సినిమాలు కానీ, అలాగే రక్త చరిత్ర లాంటి. ఇప్పుడు సినిమాలు తీసుకుంటే మేము అనట్లేదమ్మా. సినిమాల్లో ఉండే క్యారెక్టర్లు తీసుకొని వచ్చి ఎక్స్ వేదిక పెట్టి తప్పుడు మాటలు మాట్లాడితే వ్యతిరేకిస్తాం. అది వ్యక్తి దానం అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలను, అమ్మను కొంత దుర్మార్గంగా ఫోటో చిత్రించి పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కారణం. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులు, అదే ప్రజాస్వామ్యం అని చెప్పే నీతులు మాట్లాడే ఈ సైకో బ్యాచ్ కంతా స్టేట్ గా మాట చెప్తున్నాం. మానవ హక్కులు అంటే ఏంది? నా చెయ్యి నీ ముక్కు తక్కనంత వరకు మానవ హక్కులు, అదే ప్రజాస్వామ్యం, అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. తాకిన తర్వాత కేసే కదా. మరి మీరు బెడ్రూమ్ లేకి, ఇంట్లోకి, బాత్రూమ్ లోకి వచ్చి బొమ్మలు చిత్రీకరించి దుర్మార్గంగా మాట్లాడటం అనేది సభ్య సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రెండో విషయం, ఇలాంటి వ్యక్తులు, ఇప్పుడు చెప్పిన వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదని చెప్పే దమ్ము, ధైర్యం జగన్మోహన్ గారికి ఉందా? పైగా వీళ్ళు శాసనసభలో నాని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ గారు ఖండించలేదు. సోషల్ మీడియా ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ ఖండించలేదు. ఇప్పుడు అయ్యో పాపం పేదవాడు అమ్మాయి కూడా నంగేడుపులు ఎందుకు ఏడుస్తా నాకు అర్థం కాలేదు. అంటే ఇంతకుముందు జరిగిన విస్తృత శృంఖారాల జుగుత్సాకరమైన సంభాషణ మీకు అప్పుడు గుర్తురాలేదా? నా ఇంటికి కూడా పేకలేవని పిల్లల ముందు మాట్లాడావు కదా. అలాగే మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయకూడదు, మాకు అభిమానులు ఉన్నారు, మాకు వాళ్ళకు బీపీలు పెరుగుతాయి, కొడతారని చెప్పి సంబంధించిన వ్యక్తి మీరు ప్రజాస్వామ్య విలువ గురించి మాట్లాడతారా? ఈ రోజు రాష్ట్రం శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలో ఎవరైతే అపోజిషన్ పార్టీలోనో ఆడవారిలోనో ఇలాంటి విపరీత ధోరణితో పోస్టులు పెట్టారో ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు కేసులు పెడుతున్నారు అనేసరికి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ లాస్ట్ మినిట్ లో ఏంటంటే టోటల్ గా చేతులెత్తేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక బోరుగడ్డ అనిల్ గాని, శ్రీరెడ్డి గాని, మా అన్న జగన్ అన్న తన కోసం మేము గొంతు కోసుకుంటాం, చెయ్యి కోసుకుంటాం, చెవు కోసుకుంటాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతికి పెట్టిన పోస్టులు అందరూ చూశారు. కానీ ఇప్పుడు లాస్ట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అసలు వాళ్ళు ఎవరు అంటే వైసీపీ క్వశ్చన్ చేస్తారు, అసలు వాళ్ళు ఎవరు, పార్టీకి మాకు సంబంధం ఉందా, అసలు శ్రీరెడ్డి అనే వాళ్ళని మేము చూడలేదు. ఇది వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. అంటే వీళ్ళు పిచ్చోళ్ళ, లేకపోతే వాళ్ళు చెప్తే వీళ్ళు చేశారా, వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళిపోయారా? అంటే అక్కడ ఒక స్టాండ్ తీసుకొని మేము నిలబడ్డా అన్న వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నారు. అంటే ఎంత అధ్వానంగా ఉన్న పరిస్థితులు పాపం ఆనాడు వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి అనేది మనం చూడాలి. లేదమ్మా, ఇది కరెక్ట్ గా 1800 మంది ఎంప్లాయీస్ తో, 40 యూట్యూబ్ ఛానల్స్ తో, 400 మంది కోఆర్డినేటర్స్ తో అన్నదాత సుఖీభవ, పింఛను, అమ్మఒడి పథకం కింద నేరుగా వీళ్ళ అకౌంట్ లో డబ్బులు జరిగాయి. ఖజానా కొల్లగొట్టి వీళ్ళు జీతాలు ఇచ్చారు. జిల్లాకు పరీక్షలు ఖర్చు పెట్టారు సోషల్ మీడియా మెయింటైన్ చేయడం కోసం. ఇవన్నీ మాకు ఆధారాలతో సహా దొరికాయి. కాబట్టి పట్టుకొని ఒక్కోరని తుప్పు రేకొడుతున్నాం. ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. ఈ బ్యాచ్ ఉంది కదా, ఎవరైతే ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, శకుంతల లాంటి వాళ్ళు, పోసాల కృష్ణమూర్తి, వర్మ ఎక్స్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి 1.5 కోట్ల డబ్బులు ఇచ్చారు. 1.5 crore డబ్బు ఇచ్చారు వర్మ ఎక్స్ అకౌంట్ మెయింటైన్ చేయడం కోసం. సో ఇవన్నీ ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ముందస్తు జాగ్రత్తలు పెట్టుకొని ఎదుటి వాడిని బదనాం చేయడం కోసం, దుర్మార్గంగా మాట్లాడడం కోసం వీళ్ళందరినీ ఇలాంటి కాలకేలు సృష్టించాడు. ఇప్పుడు వీళ్ళు చట్టం తప్పంతా చేసుకుంటూ ముందుకోవచ్చు, ఈ ఉచ్చులు లిగించుకోవచ్చు కొద్దికి నాకే సంబంధం లేదు, నన్నంటగా నామాలు కాకని మాట్లాడుతున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరని అడిగా నేను, వీళ్ళందరూ మాకు సంబంధం లేదు చెప్పగలరా? మీరే ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ మీట్ చెప్పారు వరం నాన్న చేయడం అన్యాయం, పోసానికి ఇష్టములు తిరగడం అన్యాయం, మీరే మాట్లాడుతారు. అంటే మీరు వెనకేసుకుని వస్తున్నారు కదా, అంటే మీరు దీని వెనకాల సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ గారు ఉన్నట్టే లెక్క. మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో పనిచేసిన సైకో బ్యాచ్ ఇదంతా. ఈ బ్యాచ్ చేస్తాకి వెళ్ళింది ఎక్కడో రంగనాయకమ్మ 90 ఏళ్ల పోస్ట్ పెడితే ఆమెకు జైలు పడేశారు. ఇంత దుర్మార్గంగా సోషల్ మీడియాలో వ్యవహారం చేస్తా ఉంటే చివరికి పసుపు శారీ కట్టుకొచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినా కూడా దాన్ని కూడా విత్తనం చేశారు. బాబు గారు ఇన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి కూడా బస్సు తట్టి బయట జైలు తీసుకుపోయిన వ్యక్తులు పోయారు. దాన్ని కూడా మాట్లాడారు, ఏదో రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, రకరకాల. ఇంకోటి ఈ ఆర్జీవీ ఆడికెళ్ళాడంటే ఈయన సైకోతత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా డబ్బులు ఇచ్చారో తెలియదు కానీ రాజమండ్రి జైల్లో బాబు గారు ఉంటే వర్మ ఆడికి బయటకు పోయి సెల్ఫీ తీస్తాడు బాబు గారు లోపల, వర్మ నేను బయట అన్న. ఇప్పుడు నువ్వు ఏడా అయ్యా వర్మ, నువ్వు ఏడా? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఎవరిని నీకు రాజకీయ పరి సంబంధం లేనప్పుడు బాబు గారు జైలుకి అడిగి ఫోటో తీసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ ఇది. ఇంత సైకోదత్వం ఉండే మనసుతో ఉండే వాళ్ళతో టీం వేసుకున్నారు కాబట్టి ఆ రోజు వర్మ జైలు కాడ ఫోటో తీసుకున్నాడంటే ఈ రోజు నువ్వు ఎక్కడ ఫోన్లో ఎక్కడ తిట్టావు? బాబు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టావు. ఇప్పుడు ఎక్కడ పోయా నువ్వు సమస్య చేసావంటే నాకు ముందస్తు బెయిల్ కావాలి, నన్ను అరెస్ట్ చేస్తే 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమని హైకోర్టు సుప్రీంకోర్టు తప్పులు తట్టావంటే నీకు గిల్టీ ఫీలింగ్ ఉంది కదా, తప్పు చేశాను గిల్టీ ఫీలింగ్ కనబడుతుంది కదా, తప్పు చేయకపోతే ఎందుకు హైకోర్టు సుప్రీంకోర్టు? కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు విచారణ వేరు, లేకపోతే విచారణ వేరు అంటే ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడతారు. దానికి సంబంధించి 41A నోటీసులు బేసిక్ గా ఇస్తారు ఎవరన్నా విచారించాలి అంటే. దీంట్లో 3rd డిగ్రీ అనే పాయింట్ ఆయన ఎందుకు రైజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు. రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు, అచ్చెన్నాయుడు గారు ఏం చేశారు, అదేవిధంగా మా స్పీకర్ గారిని ఏం చేశారు, అనేక అంశం. అంటే వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, కలాంబరి మీద కూడా ప్రయోగించారు. గతంలో వారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది జరగొచ్చని అనుకుంటున్నారు. అంటే కుదరదు అనుకుంటున్నాడు. మేము విచారిస్తున్నాం, వాళ్ళకి ఏంటండి పట్ల కూడా కొడతాను భయం పడుతుంది. కాబట్టి విచారణ ఎదుర్కోవాలని దద్దమ్మలు ఈరోజు సోషల్ మీడియా వేదికగా మాట్లాడినారంటే ఎవరో డబ్బులు ఇచ్చారనో లేదంటే మీ మెహర్బానీ కోసం, మీ నాయకుడు మెప్పు కోసం మాట్లాడారు, పదవుల కోసం. ఇప్పుడు చుట్టుకున్నాయి, మీకు ఆన్సర్ చేయండి. దాన్ని తప్పించుకోవడం ఎందుకు? ఆర్జీవీ గారు మీరు మీ స్థాయిని మరిచి దిగజారి పోస్టులు పెట్టారు కాబట్టి, సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు చట్టం తన పని చేసుకుంటూ పోతారంటే మీరు పారిపోతారా? అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా శ్రీరెడ్డి ఇప్పుడు బోరేగడ్ అనిల్ ఉన్నాడు, మీ ఎమ్మెల్యేని బండి కట్టుకోలేకపోతున్నాడు, నేను చంపేస్తానని ఒక వార్నింగ్లు ఇచ్చాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిని కొడుకుని మర్డర్ చేస్తాను అనుమతి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అది చెప్పలేదే, నేను ఈ మాట అన్ను, నువ్వు అలా అనకూడదు, నాకు నీకు సంబంధం లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుని బోరగడ్డ అనిల్ పైన శ్రీరెడ్డి పైన పోసానికి ఇష్టం చెప్పలేదు నువ్వు. అంటే ఆ రోజు చెప్పలేదంటే వాళ్ళు సమర్థించలేదు లెక్క నువ్వు. కాబట్టి తమ్ముడు తన వాడైన ధర్మం తప్పకూడదు. ఆ రోజు ధర్మం తప్పావు, రాష్ట్రంలో కాలుకి వెళ్ళి సైతాన్ని సృష్టించావు. ఆ సామ్రాజ్యక నాయకుడు నువ్వే అని చెప్పి రాష్ట్రంలో ఏళ్ళని నీ వైపు చూపిస్తున్నాయి. అరెస్ట్ అవుతాడు, జగన్ కూడా అరెస్ట్ అవుతాడు. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదమ్మా. అందరికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమలు చేసే పరిస్థితిలో పోతాను. గతం రాజ్యాంగం లేదు, మొత్తం కార్యనిర్వహణ వ్యవస్థ, పోలీసులు అందరూ కూడా విధ్వంసం చేసి జగన్మోహన్ గారి కార్యకర్తలకు పనిచేసారు. పట్ట కాదు కదా, తుప్పు రేకొడుతున్నారు పోలీసులు. ఖచ్చితంగా ఏ చిన్న మాట ఇప్పుడు గతంలో ఎందుకమ్మా మీ మీడియా అని చెప్పండి. మీరు మాట్లాడితే నోటీసులు నిషేధం, 41 నోటీసులు అంటారు, జీవో నెంబర్ 1 అంటారు, 30 యాక్ట్ అంటారు. ఏంది ఇది? ఎన్ని మీడియా ఛానల్ బ్యాన్ చేయలేదు ఆంధ్ర రాష్ట్రం రానికుండా. సో 4th ఎస్టేట్ గా ఉన్న మీడియాకి వస్తేనే గొంతు నొక్కేశారు కదమ్మా. అమలు చేస్తాం, తప్పు చేసిన ఖచ్చితంగా చర్చిస్తాం. తన ప్రకారం సోషల్ మీడియా జరిగిన కథనాల పైన చట్టాలు తీసుకొస్తాం. ఇంకెవరైనా ఆడపిల్లల జోలికి పోతే భయం ముట్టే విధంగా చట్టాలు తీసుకొచ్చే విధంగా నిన్న శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు నిపుణుల సలహా మేరకు తొందరలో ఇవన్నీ చట్టాలు బదులు పెడతామని ప్రకటించారు. ఆ విధంగా దశ ముందుకు వెళ్తాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే సొసైటీలో ఉండకూడదు. వీళ్ళ చెడు పొరుగులు వేరిపారే. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి. అదే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు